నా ఫ్రెండ్స్ చాలామంది దుబాయ్‌లో ఐఫోన్ రేట్ తక్కువంట కదా! ఒక వీడియో చేయమని అడిగారు. సో, ఎలాగో మనకు దుబాయ్ మాల్‌లో కొంచెం పనుంది గాబట్టి ఈరోజైతే వచ్చాము. ఆ పనితో పాటు నేను ఐఫోన్ 17 ప్రైజెస్ కూడా ఎలా ఉంటాయి అని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఆ వీడియో ఇందులో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నమ్మాయి మా చిన్నిని పడుతుందనమాట. ఫోన్ పాస్వర్డ్ తీసి ఇవ్వు డాడీ గేమ్ ఆడతానని చెప్పి. ఇంతకీ ఈరోజు వర్క్ అయిపోయిన తర్వాత 9:30, 10కి దుబాయ్ మాల్‌కి ఎందుకొచ్చాము అంటే, దుబాయ్ మాల్‌లో వాటర్ ఫౌంటెన్ 5 మంత్స్ నుంచి క్లోజ్ అయిపోయింది. సో, ఈరోజే ఓపెనింగ్ అనమాట. అందుకే అది చూడాలని 5 మంత్స్ నుంచి మిస్ అవుతున్నాం కాబట్టి అది చూడాలనిపిచ్చి వర్క్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా తీసుకొనొచ్చాను. సో, దాంతో పాటు మీరు అడిగిన ఐఫోన్ ప్రైజెస్ కూడా చూద్దాము. అందుకే ఎళ్తున్నాము. ఎళ్ళే దారిలో నాకు ఈ చింత చెట్లనేవి కనిపిచ్చాయి. నాకు ఈ చెట్లు చూస్తే చింత చెట్లులాగా అనిపిచ్చాయి. అందుకే నేనే పేరు పెట్టేసాననమాట. సో, ఇక్కడ చైనా అమ్మాయి అయితే అన్ని సర్దుకుంటుంది. ఎందుకంటే రేపు మార్నింగ్ రావాలి కాబట్టి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది కాబట్టి అన్నీ సర్దుకొని ఇంటికి బయలుదేరుతుందనమాట. లాస్ట్‌లో నేను వీడియో చేశాను చైనాలో ఉన్నా అని చెప్పేసి ఇదే అనమాట దుబాయ్ మాల్‌లో ఉంటది. దిస్ ఈస్ కాల్డ్ చైనా టవర్. అండ్ నేనొచ్చింది ఇదిగోండి ఇక్కడ నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఇస్తదనమాట. ఈ వాటర్ ఫౌంటైన్ చూసినప్పుడు. దీనికోసమే నేనొచ్చేసాను అంత దూరం నుంచి. ఎలాగో వచ్చాను కదా! మీకైతే నేనిప్పుడు ఐఫోన్ 17 సిరీస్ దుబాయ్ మాల్‌లో ప్రైజెస్ ఎలా ఉంటాయో కూడా చూపిచ్చేస్తాను. యాపిల్ స్టోర్ మనకు దుబాయ్ మాల్‌లో సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఉంటది. ఎళ్దాం పదండి. ఎళ్తున్నప్పుడు నాకు ఈ అమ్మాయి నడుము చాలా బావుంది అని చెప్పి చిన్నిని చూడమని చెప్పాను. చిన్ని "అరే! అలా వీడియో తీయకు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది" అని చెప్పాడు. నేను తీస్తున్నది ఆమె నడుమే. ఆమె మొహం నాకే కనిపించట్లేదు. ఇంక వీడియోలో ఏం కనిపిస్తదిలే అని చెప్పాను. సో, ఇక్కడ చూస్తున్నారా చాలామంది 11:30, 12 అయినా ఇంకా తిరుగుతూనే ఉంటారనమాట. నాకు దుబాయ్‌లో నచ్చేది అదే. ఎంత టైం అయినా కూడా మనం ఒంటరిగా ఎక్కడ బయటికెళ్ళి తిరగొచ్చనమాట. ఆ ఫ్రీడమ్ అయితే నాకు చాలా నచ్చింది. మనకు కనిపిస్తుంది కదా! అదే అనమాట యాపిల్ స్టోరు. సో, ఎళ్లి అక్కడ ప్రైజెస్ ఏంటి, ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి. వచ్చేసాం. ఫైనల్‌గా అయితే ఐఫోన్ స్టోర్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ మనకు నేను చూస్తున్నది ఐఫోన్ 17 సీరీస్ అనమాట. ఐఫోన్ 17కి, ఐఫోన్ 16కి నాకైతే తేడా ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే నేను వాడలేదు కానీ డిజైన్ బట్టి చెప్తున్నాను. కానీ మనకు కెమెరా అప్డేట్ చేశారని చెప్పారు కాబట్టి సో, నాకు మెయిన్ ప్రయారిటీ నేను ఎప్పుడొచ్చినా ఫోన్‌లో చెక్ చేసేది కెమెరా అనమాట. యాస్ ఎ కంటెంట్ క్రియేటర్‌గా నాకు కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తీసుకోవాలని ఉంది కానీ ఈ ప్రైజెస్ చూస్తుంటేనే భయమేస్తుందనమాట. ఇప్పుడు అవసరమా మనకు అనిపిస్తది. సో, మనము ఒక దేశానికి వచ్చినప్పుడు మనము సంపాదించుకోవడానికే వస్తున్నాము. అది గుర్తుపెట్టుకొని నేను ఇన్ని రోజుల నుంచి కొనలేదనమాట. ఇప్పుడు కూడా ఎప్పుడో కొంటానో, కొననో కూడా తెలీదు. కానీ నాకైతే చాలా ఇష్టము. కెమెరా క్వాలిటీ అయితే ఇందులో చాలా అంటే చాలా బావుంది. సో, మనకు అప్డేట్ చేశారు కాబట్టి ఫ్రంట్ కెమెరా మనకు 12 మెగా పిక్సెల్ నుంచి 18 మెగా పిక్సెల్‌కి అయితే వచ్చేసారు. ఇంతకీ దీని ప్రైస్ చెప్పలేదు కదా! ఐఫోన్ 17 ప్రైస్ వచ్చేసి మనకు దుబాయ్‌లో రూ. 90,500 అయితే ఉంది ఇండియన్ కరెన్సీ ప్రకారము. సో, ఇది వచ్చేసి ఐఫోన్ ఎయిర్ అన్నమాట. చాలా థిన్నెస్ట్ ఫోను. దీని గురించి చాలా అయితే విన్నాను నేను. ఆ స్మూత్‌తో పాటు మన గుండె కూడా పగిలిపోద్ది. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్‌లీ ఫోన్స్ కాబట్టి చాలా కేర్‌గా వాడుకోవాలి. ఇందులో కూడా కెమెరా క్వాలిటీ సేమ్ ఉంటది దేంట్లో అయినా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఐఫోన్ ఎయిర్ ప్రైస్ వచ్చేసి 256 జీబీ చెప్తున్నాను. ఏ ఫోన్ అయినా నేను ప్రైజెస్ రూ. 1,12,800 ఉంది ఇండియన్ కరెన్సీ ప్రకారం. ఎందుకు ఇంత కాస్ట్‌లీ పెడతారో ఐఫోన్స్ నాకైతే అర్థమే కాదు. కానీ కెమెరా అయితే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి కెమెరా కంటే మనకు సేఫ్టీ అని చెప్పవచ్చు. సో, ఇది వచ్చేసి ఐఫోన్ 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్. దీని ప్రైస్ వచ్చేసి మనకు ప్రో అయితే మనకు రూ. 1,22,000 పడుతది. అదే ప్రో మ్యాక్స్ అయితే 1,32,000 వరకు పడుతది. 10,000 తేడా ఉంటది ప్రోకి, ప్రో మ్యాక్స్‌కి. ప్రో మ్యాక్స్‌కి డిఫరెంట్ ఏంటి అంటే ఒకటొచ్చేసి బ్యాటరీ సైజు అండ్ ఇంకొకటొచ్చేసి మనకి మొబైల్ సైజ్ అన్నమాట. సో, ఇవి 2 డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ ఫీచర్స్ అయితే రెండిట్లోనూ సేమే ఉంటాయి. కెమెరా క్వాలిటీ కానీ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రోకి, ప్రో మ్యాక్స్‌కి రెండిటికి సేమే ఉంటాయి. జస్ట్ ఒక సైజు అండ్ బ్యాటరీ సైజ్ మాత్రమే తేడాగా ఉంటది. అండ్ ఇదన్నమాట ఐఫోన్ 17 ప్రైజెస్ ఇన్ దుబాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, నేనైతే కొనలేదు. జస్ట్ మీకోసమే వచ్చి వీడియో అయితే చేశాను. నా వీడియోకి మీరిచ్చేది ఒక లైక్, షేర్ మాత్రమే. థాంక్ యూ.